రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అసలైన మైండ్ గేమ్ మొదలైపోయింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దళపతి విజయ్ను వరరిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నా ఆ పీఠం కింద స్టాలిన్ వేసిన బలమైన రాజకీయ ఉచ్చు దాగి ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే వంటి తన మిత్రపక్షాలను విజయ్ వైపుకు పంపించి వెనుక నుంచి ప్రభుత్వాన్ని శాసించేలా డీఎంకే అధినేత వ్యూహాన్ని పన్నారు. దీనివల్ల విజయ్ ముఖ్యమంత్రి అయినా ఆయన నిర్ణయాలన్నీ మిత్రపక్షాల ఒత్తిడికి లోబడి ఉండక తప్పదు. ఒకవేళ విజయ్ గ్రాఫ్ పడిపోతుందని తాను భావిస్తే వెంటనే మద్దతు ఉపసంహరించి ప్రభుత్వాన్ని కూల్చేలా స్టాలిన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అనుభవం లేని నాయకత్వం వల్ల రాష్ట్రం నష్టపోయిందనే నిందను విజయ్పై మోపి మళ్లీ పగ్గాలు చేపట్టాలన్నది డీఎంకే ఆలోచనగా కనిపిస్తోంది. మరి దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ పన్నిన ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించి విజయ్ తన స్వతంత్ర నాయకత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటారో ఇప్పుడు మనం చూడాలి. ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తమిళనాడు రాజకీయంలో పద్మవ్యూహం అయితే మొదలైన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వచ్చి ఇరుక్కున్నాడు అనే విధంగా ఏదైతే స్టాలిన్ అనుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో రాజకీయంగా ద్రవిడ పార్టీలు కేవలం 1-2 పార్టీలకు మాత్రమే పూర్తిగా ప్రతిపక్షాలుగా ఉంటూ అవి 5 ఏళ్ళు ఒక పార్టీ రూల్ చేస్తే మరో 5 ఏళ్ళు ఒక పార్టీ రూల్ చేసే పరిస్థితి ఉంది. కానీ 9 ఏళ్లుగా ఏదైతే స్టాలిన్ ఏదైతే ఈ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ పూర్తిగా ఏదైతే చక్రం తిప్పుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తిగా 2026 ఎన్నికలలో చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ అత్యధిక మెజారిటీతో ఏదైతే ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీగా నెలకొనడం, ముఖ్యంగా అన్ని పార్టీలని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ప్రజలు పూర్తి స్థాయిలో ఇటు డిఎంకేకి, అన్నా డిఎంకేకి పూర్తిగా మద్దతు ఇవ్వని పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో డిఎంకేకి అధినేత స్టాలిన్ ఒకటే ఎత్తు పన్నారని చెప్పేసి ఇప్పటికే తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయనకి టీవీకే విజయ్కి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన తెలుపుతున్న ఒకవైపు అయితే, మరోవైపు ఇప్పటికే టీవీకేకి సంబంధించి 108 సీట్లకు గాను ఇటు కాంగ్రెస్ 5 సీట్లు, మరోవైపు పీవీకే, ఇటు సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి తలా 2 సీట్లతో మొత్తం కలిపి 118 సీట్లు దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒకవేళ 6 నెలలలోపు అతను సరిగ్గా ఈ పాలన అందించకపోతే పూర్తిగా రాష్ట్రంలో అనిశ్చితిని తీసుకొచ్చి మరోవైపు ఏదైతే మద్దతు ఇచ్చినటువంటి ఉన్నారో పీవీకే, ఇటు సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళ మద్దతును పూర్తిగా ఉపసంహరించుకొని పూర్తిగా రాష్ట్రంలో పార్టీని, టీవీకే పార్టీని పూర్తిగా తీసివేయాలి. పూర్తిగా రాష్ట్రంలో మరోవైపు డిఎంకే మళ్ళీ ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితి ఉందంటే డిఎంకే వచ్చి ఆ పార్టీని దింపేసి విజయ్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 నెలల్లో పూర్తిగా ఆయన పాలన సరిగ్గా కానివ్వకుండా చేయడానికి ఏదైతే డిఎంకే స్టాలిన్ ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా మేము మొదటి నుంచి టీవీకే పార్టీ ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా విజయ్ని అడ్డుకోవద్దు, విజయ్కి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్కి ఆయన తెలుపుతున్న నేపథ్యంలో వెనక నుంచి ఏ విధంగా ఆయన నడిపించబోతున్నారు. ముఖ్యంగా గతంలో ఇదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాజ్పేయికి ఒక రూలు, మరోవైపు విజయ్కి ఒక రూలా అని అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 108 సీట్లు ఉన్నటువంటి టీవీకే పార్టీకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే వాళ్ళు బల నిరూపణ చేసుకోవడానికి కేవలం అసెంబ్లీలో మాత్రమే బల నిరూపణ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దానికి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ నుంచి పూర్తి స్థాయి మద్దతు రాకపోవడం, 2 సార్లు ఆయన్ని కలిసిన ప్పటికీ ఆయన ఒప్పుకోకపోవడంతో ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించిన వారు ఎక్కడ చూసినా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే తమిళనాడులో రాజకీయం వేడెత్తుకుందని చెప్పచ్చు. ఎందుకంటే స్టాలిన్ ఇటు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి ఇటు అక్కడ ఆయనకు సంబంధించినటువంటి పీవీకే కావచ్చు, మరోవైపు సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి ఈ నాయకుల్ని పూర్తిగా గత 3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ మద్దతు ఈరోజు తెలుపుతాం, రేపు తెలుపుతాం అంటూ వాళ్ళు
తెలిపి ఇప్పుడు చివరాఖరణ అంటే ఈ ఆయనకి టీవీకేకి పూర్తిగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ అది కేవలం మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే సిపిఎంకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పీవీకేకి సంబంధించినటువంటి నాయకులు మొదటి నుంచి మేము డిఎంకేతోనే వెళ్తాము, డిఎంకేని వదిలి రాము అని చెప్పేసి మొదటి నుంచి చెప్పిన నేపథ్యంలో డిఎంకే స్టాలిన్ ఇది చక్రం తిప్పుతున్నాడు అనేది ప్రధానంగా చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు ఆరి పన్నినటువంటి స్టాలిన్ ఒక ఓడిపోవడం నాయకుని ప్రభావం చూసుకున్నట్లయితే, కానీ ఈసారి విజయ్కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, విజయ్ని ఏ విధంగా మునుముందు ఇబ్బంది పెట్టబోతున్నారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే 6 నెలల్లో విజయ్ ఏ విధంగా ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి రాయితీలకు సంబంధించి ఏ విధంగా ఇవ్వబోతాడో, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతాడో వాళ్ళు చూసి పూర్తిగా అతనిపై ఇవన్నీ అంటే ఒకవేళ రాష్ట్రంలో ఇటువంటి అనిశ్చితిని నెలకొనేలా తీసుకొచ్చి పూర్తిగా ఆ పార్టీని దింపేలా ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో టీవీకే పార్టీకి సంబంధించి ఇంత స్థాయిలో వచ్చినప్పటికీ కానీ ఆ పార్టీ నాయకుడిగా ఈరోజు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇటు గవర్నరు ఆమోదం తెలపకపోవడం, మరోవైపు ప్రతిపక్షాలైనటువంటి అన్నాడీఎంకే కొత్త ఎత్తుగడలకి ముందుకు వెళ్తుండడం, అంటే బీజేపీ సపోర్ట్తో అన్నాడీఎంకే ఒక విధంగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే టీవీకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళ పార్టీలోకి పిలుచుకొని పూర్తిగా వాళ్ళు పార్టీని అంటే ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీవీకే మొదటి నుంచి చెప్తుంది ఖచ్చితంగా మాకు పూర్తి సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీలో మేము బల నిరూపణ చేసుకోవడానికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి అడుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దీనిపై హైకోర్టుకు కూడా విజయ్ వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయా న్యాయ నిపుణులతో పూర్తిగా విశ్లేషణ చేసి పూర్తిగా దాని గురించి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది రేపు, ఒకవేళ దీనికి సంబంధించి ఈ నాయకులంతా అంటే మిగతా పార్టీలకు వామపక్షాలకు సంబంధించినటువంటి వారి ఈయనకి సపోర్ట్ ఇవ్వబోతున్నారా అనేది ఏదేమైనప్పటికీ వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.